ఫస్ట్ టైం నేను అమెజాన్‌లో గోల్డ్ కాయిన్ అయితే ఆర్డర్ చేశాను. ఎందుకు ఎజియో యాప్‌లో కాకుండా ఇలా అమెజాన్‌లో గోల్డ్ కాయిన్ ఆర్డర్ చేసుకున్నాను. అది కూడా జోయలుకాస్ వాళ్ళ గోల్డ్ కాయిన్ కాకుండా మలబార్ వాళ్ళదైతే ట్రై చేశాను. ఫస్ట్ టైము ఎందుకు ఏంటి అనేది రీజన్ కూడా ఈ వీడియోలోనే మాట్లాడుకుందాము. ఫస్ట్ అయితే మలబార్ వాళ్ళ గోల్డ్ కాయిన్ అనేది ఎలా వచ్చింది అనేదైతే చూపిస్తాను చూడండి. నేను 19th సెప్టెంబర్ అయితే ఆర్డర్ చేశాను. 24th సెప్టెంబర్ అయితే వాళ్ళు నాకు డెలివరీ చేశారు. సేమ్ అండి జోయలుకాస్ వాళ్ళది ఎలా ఉందో అలానే ఉంది. బాక్స్ అయినా చాలా సెక్యూర్‌గా ఉంది. బ్లూ డార్ట్ వాళ్ళైతే కొరియర్ చేశారు. 6 డేస్‌లో అయితే పంపించారు. ఈసారి నేనైతే అమ్మవారు ఉన్న గోల్డ్ కాయిన్‌ని ఆర్డర్ చేసుకున్నాను. మలబార్‌లో 1 గ్రామ్ నుండి కూడా అమ్మవారి గోల్డ్ కాయిన్స్ అయితే దొరుకుతున్నాయండి. కానీ జోయలుకాస్‌లో అయితే అలా లేవు. సో ఇలా వన్ సైడ్ ఏమో మలబార్ వాళ్ళ లోగో ఇచ్చారు. ఇంకో సైడ్ ఏమో అమ్మవారిని అయితే ఇచ్చారు. చూడండి బిల్ కూడా ఇచ్చారు. ఈ బిల్లులో జీఎస్టీ అలాగే ఎంత పే చేశాము అనేదైతే ఈ బిల్లులో లేదండి. 12,336 అని అయితే చూపిస్తుంది. నేనైతే 11,154 రూపాయలు అయితే పే చేశాను. మలబార్ వాళ్ళు ఇచ్చిన ఈ గోల్డ్ కాయిన్ కార్డు మీద చూడండి 0.020 గ్రామ్స్ అంటే 20 మిల్లీగ్రామ్స్ ప్లస్ ఆర్ మైనస్ వెయిట్ టాలరెన్స్ అనేది ఉంటుంది అని చెప్పారు. ఇక్కడ ఎందుకు నాకు కొంచెం భయంగా ఉందండి. 20 మిల్లీగ్రామ్స్ అంటే నేను ఇక్కడ 11,154 రూపాయలు అయితే పే చేశాను. సో 20 మిల్లీగ్రామ్స్ వెయిట్ టాలరెన్స్ వచ్చింది అనుకోండి 223 రూపాయల వరకు అయితే నేను లాస్ అవుతాను. అంటే మీరు అనొచ్చు ఒకవేళ ఎక్కువ ఉండొచ్చు కదా అని. తక్కువ ఉంటుందండి ఎక్కువ ఉండడం అనేది. ఇక్కడ నేను వెయిట్ టాలరెన్స్ గురించి ఎందుకు ఇంత పర్టికులర్గా మాట్లాడుతున్నాను అనేది వీడియో చివరిలో అయితే చెబుతాను. కానీ జోయలుకాస్లో మాక్సిమం నాకు 5 మిల్లీగ్రామ్స్ వెయిట్ టాలరెన్స్ వచ్చిందండి. మీలో ఎవరైనా ఈ మలబార్ గోల్డ్ కాయిన్స్ని ఎక్స్చేంజ్ చేసినా లేదా వెయిట్ని చెక్ చేయించినా మీకు ఎంత వెయిట్ టాలరెన్స్ వచ్చింది అనేది అయితే నాకు కొంచెం చెప్పండి. నేనైతే ఫస్ట్ టైం కాబట్టి నాకు వెయిట్ టాలరెన్స్ గురించి కానీ ప్యూరిటీ గురించి కానీ ఈ మలబార్ గోల్డ్ గురించి అయితే తెలియదండి. మీలో ఎవరికైనా తెలుసుంటే నాకైతే కామెంట్ చేసి చెప్పండి. నేను అమెజాన్లో రివ్యూస్ అయితే చూసానండి, బాగానే ఉన్నాయి. సో ఇంకా ఆర్డర్ అయితే చేసుకున్నాను. ఇక్కడ చూడండి ఓపెన్ చేశాను. ఎంత క్యూట్గా ఉందో కాయిన్. చిన్న కాయిన్ అమ్మవారు చూడండి. ఒక సైడ్ ఏమో అమ్మవారిని ఇచ్చారు, ఇంకో సైడ్ ఏమో వాళ్ళ లోగో ఇచ్చారండి మలబార్ వాళ్ళది. చాలా బాగుంది. ఇంకా ఈ కాయిన్ మీదనే వెయిట్ 1 గ్రామ్ అని అలాగే ప్యూరిటీ వచ్చేసి 999 ప్యూరిటీ అని కూడా ఇచ్చారండి. ఇప్పుడైతే చూద్దామండి అసలు ఎందుకు నేను ఏజియో యాప్లో కాకుండా అమెజాన్లో గోల్డ్ని ఆర్డర్ పెట్టాను. అది కూడా జోయలుకాస్ వాళ్ళ గోల్డ్ కాకుండా మలబార్ వాళ్ళ గోల్డ్ని అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఎందుకు అంటే అసలు అంతకంటే ముందండి మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఆన్లైన్లో గోల్డ్ని మనము ఆర్డర్ చేసేప్పుడు వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ని క్లియర్గా మనము చదువుకోవాలి. మనం గోల్డ్ని ఏ యాప్లో ఆర్డర్ చేసుకున్నా కూడా వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్లో క్లియర్గా ఉంటుంది. వాళ్ళు మనకి ఇచ్చిన ఆఫర్స్ ఉన్నాయి కదండి, ఆ ఆఫర్స్ని కూడా వాళ్ళు మనకు చెప్పకుండా ఆఫర్ని క్లోజ్ చేసే రైట్ వాళ్ళకుంది. ఇంకొకటి మనం ఆర్డర్ చేసిన ఆర్డర్స్ని కూడా వాళ్ళు మనకి చెప్పకుండా క్యాన్సిల్ చేసే రైట్ అయితే వాళ్ళకుంది. ఇవి నేను చెప్పట్లేదండి, వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్లో క్లియర్గా వాళ్ళే మెన్షన్ చేశారు. ఇంకొకటి ఏమీ తెలియకుండా ఆన్లైన్లో గోల్డ్ని ఆర్డర్ చేయకండి. ఎందుకంటే మనం ఆర్డర్ పెడతాము, వాళ్ళు ఈ టైంలో మేము మీకు మీ ఆర్డర్ని పంపిస్తాము అంటారు. కానీ ఆ టైంకి మనకు రావు, చాలా లేట్ అవుతుంది. ఎందుకంటే మనలాగా చాలా మంది ఆర్డర్ చేసుకుంటారు. సో ఆర్డర్ అనేది లేట్ అవుతుంది. ఇంకొకటి మార్కెట్ ప్రైస్ని ఈ ఎజియో యాప్ వాళ్ళు వాళ్ళ యాప్లో అప్డేట్ చేసి ఉండరు. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ పెరిగింది కానీ ఎజియోలో ఆ ప్రైస్ పెరగలేదు, ఎందుకంటే వాళ్ళు అప్డేట్ చేయలేదు కాబట్టి. ఈ లోపు మనం ఆర్డర్ చేసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ప్రైస్ని టాలీ చేసుకొని ఈ లోపల ఎవరైనా ఆర్డర్స్ పెట్టుకుంటే ఆ ఆర్డర్స్ని అయితే వాళ్ళు క్యాన్సిల్ చేసేస్తున్నారు. ఎందుకంటే ప్రైస్ అనేది వాళ్ళకు కూడా చేంజ్ అవుతుంది కదా. సో ఈ రీజన్ వల్ల ఇంకా నేనైతే ఏజియో యాప్లో మలబార్ వాళ్ళది ట్రై చేశాను. ఎందుకు మలబార్ వాళ్ళది ట్రై చేశానంటే అసలు ఎక్కడున్నాయండి బాబు ఏజియో యాప్లో జోయలుకాస్ కొనడానికి. ఈ మంత్ మొత్తం కూడా అవుట్ ఆఫ్ స్టాక్లోనే ఉన్నాయి. ఒక్కటి ఉంచొచ్చు కదండి నా కోసము. అసలు ఎలా కొనేసారంటే నెల నుండి అండి జోయలుకాస్ మొత్తం అవుట్ ఆఫ్ స్టాకే. మామూలుగా జోయలుకాస్ వాళ్ళు ఆర్డర్ పెట్టిన 6 to 8 or 9 డేస్ లోపు వచ్చేస్తుంది. అలాంటిది సెప్టెంబర్ 1కు పెడితే నేను 22కి నాకు అప్డేట్ ఇచ్చారండి, మీ ఆర్డర్ని షిప్పింగ్ చేస్తున్నాము అని. 24కి అయితే నాకు ఏజియో యాప్లో ప్యాక్డ్ అనే ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. ఇన్ని రోజుల కస్టమర్ కేర్కి కాల్ చేస్తే మాత్రము ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయి. సో ఈ రీజన్ వల్లనే డిలే అవుతుంది. ఇదే రీజన్ చెప్తున్నారండి. అసలు అలా ఎలా కొనేస్తున్నారండి బాబు, నెల రోజుల నుండి అవుట్ ఆఫ్ స్టాక్లో ఉండేలాగా. అది కూడా జోయలుకాస్ వాళ్ళవి మాత్రమే. ఇంకా ఏజియో యాప్లో జోయలుకాస్ వాళ్ళవి అవుట్ ఆఫ్ స్టాక్లో ఉండటం వల్ల నేనైతే మలబార్ వాళ్ళ గోల్డ్ని అయితే ట్రై చేశానండి. కానీ మార్కెట్ ప్రైస్ కంటే కూడా 80 నుండి 90 రూపాయలు ఎక్కువ ఉందండి. 11,220 రూపాయలు. ఆ రోజు మార్కెట్ ప్రైస్ అయితే 11,133 రూపాయలు ఉన్నది. ఇంకా అమెజాన్లో ఒకసారి ట్రై చేద్దామని అయితే అమెజాన్లో ట్రై చేశాను. నాకైతే 11,154 రూపాయలకి అయితే వచ్చిందండి. అమెజాన్లో కూడా మార్కెట్ ప్రైస్ కంటే కూడా ఒక 21 రూపీ అయితే ఎక్స్ట్రా పడ్డదండి. ఇక్కడ అమెజాన్లో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఈ రెండింటిల్లో ఏది
ఏది వాడినా కూడా సేమ్ ఆఫర్ అనేది వస్తుంది. ఎస్బీఐ ఇచ్చారండి. సో క్రెడిట్ కార్డ్స్ లేని వాళ్ళకైతే ఈ ఎస్బీఐ డెబిట్ కార్డ్ యూజ్ చేసి అమెజాన్లో అయితే కొనుక్కోవచ్చండి. ఇలా మొత్తానికైతే అమెజాన్లో ఫస్ట్ టైం మలబార్ వాళ్ళ గోల్డ్ కాయిన్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇంకో విషయం చెప్పాలండి మీకు, ఎజియోలో ఆర్డర్ పెట్టిన గోల్డ్ కాయిన్స్ 20 డేస్ అయినా కూడా ఎలాంటి అప్డేట్ లేదు. జస్ట్ కన్ఫర్మ్డ్ అనే స్టేటస్లోనే ఉంది. ఇలా చాలా మందికి జరుగుతుంది. ఎందుకు ఎజియో వాళ్ళు ఆర్డర్స్ని డిలే చేస్తున్నారు మనకి పంపకుండా అని అయితే కామెంట్ చేస్తున్నారు కదండి. ఎందుకు ఎజియోలో గోల్డ్ కాయిన్స్ ఆర్డర్స్ డిలే అవుతున్నాయి అంటే, ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను గోల్డ్ కాయిన్స్ని అమ్మే పర్సన్ని అనుకోండి. నాకు నెలకి యావరేజ్గా 60 నుండి 70 ఆర్డర్స్ అయితే వస్తాయి. అప్పుడు నేను ఏం చేస్తాను, 60 నుండి 70 నాకు ఆర్డర్స్ వస్తాయి కదా, ఒక 100 కాయిన్స్ నేను స్టాక్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది అని నేను ప్రతి నెల కూడా ఒక 100 గోల్డ్ కాయిన్స్ని అయితే అలా స్టాక్ మెయింటైన్ చేసి నాకు వచ్చిన ఆర్డర్స్ని ఇన్ టైంలో నేను వాళ్ళకి పంపిస్తాను. కానీ ఇప్పుడు నాకు సడన్గా నెలకి ఒక 1000 ఆర్డర్లు వచ్చాయనుకోండి, అసలు నా పరిస్థితి ఎలా ఉంటుంది? అప్పుడు అతలకుతలం అవ్వనా నేను? అసలు ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు నాకు ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళకి నేను ఆర్డర్ ఇవ్వాలి. ఎక్స్ట్రా కాయిన్స్ కావాలి 900 వరకు అని వాళ్ళకి ఆర్డర్ ఇవ్వాలి, వాళ్ళు తయారు చేయించాలి, మళ్ళీ వాళ్ళు మనకు పంపాలి, మళ్ళీ మనకు వచ్చిన ఆర్డర్స్ని అన్నింటినీ కూడా చెక్ చేసి వాళ్ళకి సెండ్ చేయాలంటే టైం పడుతుంది కదా. సో ఇదే ఇప్పుడు ఏజియోలో జరుగుతుంది. ఈ రీజన్ వల్లనే ఏజియోలో మన ఆర్డర్స్ అనేవి డెలివరీ చేయడానికి డిలే అవుతుంది. ఒక్కసారిగా ఆర్డర్స్ అన్నీ పెరిగిపోయేసరికి వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ సరిపోవాలి కదా మనకి పంపాలి అంటే. ఇక్కడ మళ్ళీ ఏజియో వాళ్ళు జోయ్ లుకాస్ వాళ్ళకి ఆర్డర్ ఇవ్వాలి. జోయ్ లుకాస్ వాళ్ళ దగ్గర కూడా స్టాక్ లేకపోతే మళ్ళీ తయారు చేయించి పంపడానికి వాళ్ళకి టైం పడుతుంది. ఆ రీజన్ వల్లనే ఏజియో వాళ్ళు మన గోల్డ్ కాయిన్స్ మనకి పంపడానికి డిలే చేస్తున్నారు తప్ప వేరే ఏ రీజన్ లేదండి. నాకు చూడండి, మన 22కి అప్డేట్ ఇచ్చారు, మీ ఆర్డర్ని మేము షిప్పింగ్ చేస్తున్నాము అని. 24కి ప్యాక్డ్ అని అప్డేట్ ఇచ్చారు. 24 డేస్ అయినా కూడా నేను క్యాన్సిల్ చేయలేదు. ఎందుకంటే నాకు ఆ యాప్ మీద ఒక ట్రస్ట్ ఉంది. నేను చాలా ఇయర్స్ నుండి వాడుతున్నాను కాబట్టి. ఇక నేను నా ఆర్డర్ కోసము ఏజియోలో కస్టమర్ కేర్ సపోర్ట్ తీసుకుంటే ప్రతిసారి కూడా వాళ్ళు చెప్పేది ఎక్కువ ఆర్డర్స్ రావటం వల్ల అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది, మీరు వెయిట్ చేయండి, మేమైతే క్యాన్సిల్ చెయ్యము, మీరు వెయిట్ చేయలేము అనుకుంటే మీ సైడ్ నుండి మీరు క్యాన్సిల్ చేసుకోండి, అంతేకాని మేమైతే క్యాన్సిల్ చెయ్యము, ఖచ్చితంగా మేము మీ ఆర్డర్ని అయితే పంపిస్తాము అనే చెప్పుకుంటూ వచ్చారండి ఏజియో వాళ్ళు. సో నేనైతే వెయిట్ చేశాను, నాకైతే అప్డేట్ కూడా వచ్చింది. మీ ఆర్డర్స్ కూడా ఖచ్చితంగా అప్డేట్ వస్తుంది, డెలివరీ చేస్తారు. సో ప్రాబ్లం ఏమీ లేదు. లేట్ అయితే అయింది, ఎందుకంటే ఎక్కువ ఆర్డర్స్ సడన్గా రావటం వల్ల. మొన్నటి వరకు బెస్ట్ యాప్ అండి ఏజియో యాప్. మార్కెట్ ప్రైస్ కంటే కూడా 100 నుండి 150కి తక్కువగా ఇచ్చారు. ఇప్పుడైతే వాళ్ళు కూడా ప్రైసెస్ అన్ని పెంచేశారండి ఎక్కువ ఆర్డర్స్ రావటం వల్ల. ఇంకా వేరే ఆప్షన్ లేక నేనైతే అమెజాన్లో పెట్టుకున్నాను. మార్కెట్ ప్రైస్ కంటే కూడా నాకు 21 రూపీ ఎక్కువ పడ్డది. సో చూడాలి ఈ మంత్ తర్వాత ఇంకా ఏజియో వాళ్ళు ఇలానే ప్రైజెస్ పెడతారో లేకపోతే ఇంతకు ముందులాగా పెడతారో అని. సో ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, మీ ఆర్డర్స్ ఖచ్చితంగా లేట్ అయినా మీకైతే వస్తాయి. ఇందులో ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.